యా ఫ్రెండ్స్, వీళ్ళ కంపెనీ వచ్చేసి అర్బన్ కూలింగ్ సిస్టమ్. నేనైతే వీళ్ళు సామ్సంగ్ తో టైఅప్ ఉండ్రు. నేను కాల్ చేసి కంప్లైంట్ బుక్ చేస్తే వచ్చారు. సో అన్ని చెక్ చేసిన తర్వాత ఏసీ గ్యాస్ తగ్గిందని చెప్పారు. సో ఏసీ గ్యాస్ తర్వాత ఫిల్ చేయండి. నేను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండోర్ ఏసీ ఏదైతే ఇండోర్ యూనిట్ ఉందో దానికి వాషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అవుట్డోర్ యూనిట్కి ఏదైతే ఉందో దానికి సంబంధించి మన పైపు ఇవన్నీ అరేంజ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని క్లీనింగ్ చేయబోతున్నారు. సో దీని క్లీనింగ్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. లెట్స్ గో టు సీ దిస్ వీడియో. సో మీ ఇంట్లో ఏసీ ఉంటే మాత్రం ఈ సర్వీస్ ఖచ్చితంగా చేసుకోండి. ఎవ్రీ ఇయర్కి ఒకసారి చేసుకుంటే మన కరెంట్ బిల్లుతో పాటు ఏసీ కూడా సర్వీస్ అనేది చాలా డేస్ ఇస్తుంది. అలాగే కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. ఇది మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు వాషింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందో. సేమ్ ఇదే టెక్నాలజీ కూడా మన కార్లో ఏసీ గ్యాస్ ఫిల్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా వాషింగ్ ఉంటుంది. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు క్లీనింగ్ అయిపోయింది ఇండోర్ అండ్ అవుట్డోర్. ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే, నేను చెప్పాను కదా వాళ్ళకి ఏసీ కూల్నెస్ వస్తలేదు అని చెప్పేస్తే వాళ్ళు ఏసీ గ్యాస్కి సంబంధించిన కిట్ అనేది తీసుకొచ్చారు. దాంట్లో చెక్ చేస్తారు ఎన్ని గ్రామ్స్ ఉండాలో అన్ని గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే మాత్రం రీఫిల్ చేస్తామని చెప్పారు. సో యాజ్ ఇట్ ఈజ్ మన కార్లో కూడా ఏదైతే ఏసీ గ్యాస్ ఫిల్అప్ చేస్తామో సో అదే కిట్ ఉంటుంది. ఆ టైపే ఏసీ గ్యాస్ కూడా రీఫిల్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా ఫిట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో 4 years అయిపోయింది కాబట్టి నేను ఏసీ గ్యాస్ కూడా చెక్ చేయమని చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఏసీ చాలా ఉన్నప్పుడే చెక్ చేస్తారట. సో ఇండోర్ అయితే చాలా అయిపోయింది. సో అవుట్డోర్ కూడా చాలా అయింది. చాలా అయినాక కొంత టైం పడుతుందంట. సో ఇది ఏదైతే ఉందో ఈ మీటర్లో చెక్ చేస్తున్నారు. సో మనకు లైటింగ్ లేదు కాబట్టి ఈ విధంగా వాళ్ళు లైట్లు వేసేసి మరీ చెక్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, స్టే ట్యూన్ ఫర్ కంటిన్యూ ది వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఏసీ అనేది వాషింగ్ అయిపోయింది. సో ఏదైతే మీటర్ పెట్టి చూస్తే ఏసీ కూలింగ్ అయితే సరిపోతుంది. సో అంతకన్నా ఎక్కువ గ్యాస్ కొట్టద్దు అని చెప్పి గ్యాస్ అయితే కొట్టలేడు. సో అన్న వాళ్ళ షాప్ వచ్చేసి అర్బన్ కూలింగ్ సిస్టమ్ బాన్స్వాడ, బిచ్కుంద, పిట్ల, మద్నూర్, జుక్కల్ ఈ అన్ని మండలాల్లో అవైలబుల్ గా ఉంటాడు. సో సండేస్ కూడా అన్న వాళ్ళు సర్వీస్ ఇస్తారు. అన్న వాళ్ళు సామ్సంగ్ కంపెనీతో టైఅప్ ఉండ్రు. సో ఇదండి, సో అన్న వాళ్ళది ఇక్కడ ఉంది చూడండి, అర్బన్ కూలింగ్ సిస్టమ్ అనే కంపెనీ. సో ఇదండి, సో అన్న పేరు వచ్చేసి నజీర్ అన్నకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి కాల్ చేసి మీ యొక్క కంప్లైంట్ని రేజ్ చేయొచ్చు. అన్న వాళ్ళు ఏసీ, ఫ్రిడ్జ్, కూలరు, వాషింగ్ మిషన్ అన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అనేది చేస్తారు. డిష్ వాషర్ కూడా చేస్తాడు అన్న. డిష్ వాషర్ ఉన్న వాళ్ళు డిష్ వాషర్ కూడా చేస్తారు. సో ఇదండి అన్న వాళ్ళది. నేను ఇదే కాదు, దాదాపు ఒక 4 years నుంచి అన్న వాళ్ళు నాకు పరిచయం ఉన్నారు. సో అన్న వాళ్ళపైన ఎలాంటి కంప్లైంట్స్ అయితే నా తరపున అయితే లేవు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్న వాళ్ళు లోకల్ బాన్స్వాడలోనే ఉంటారు. ఎప్పుడు కాల్ చేసినా అవైలబుల్లో ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.